Hey guys, welcome to my channel. So now we started ride for Madurai. అటు నుంచి మనం ధనుష్కోటి అండ్ దెన్ కన్యాకుమారి కవర్ చేస్తాం ఈరోజు. సో మేబీ కన్యాకుమారిలో నైట్ స్టే చేయడానికి ట్రై చేస్తాము అండ్ దెన్ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద థింగ్స్ ఇన్ మదురై అండ్ దెన్ విల్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడైతే సిటీ దాటేసాం, సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాం. సో క్లియర్గా చూడొచ్చు. యా సో నా ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ 7 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. యా 6 అవర్స్ 45 మినిట్స్. సో మదురైకి మాత్రమే. ఓకే, యా విల్ స్టార్ట్ ద రైడ్. ఎర్లీ మార్నింగ్ అయితే రైడ్ స్టార్ట్ చేసాం కాబట్టి చాలా చలిగా ఉంది ఇక్కడ. సో బాయ్స్ అందరూ స్వెటర్లు అయితే కొనుక్కోండి, బయటకు వచ్చేటప్పుడు స్వెటర్లు వేసుకొని రండి, లేదంటే మీ కాయలు ఫ్రీజ్ అయిపోతాయి చెప్తున్నా ముందుగానే. తర్వాత నాకు సంబంధం లేదు, కాయలు సేఫ్టీ బాయ్స్. ఏంట్రా ఇట్లా అడ్డం పెడితే వచ్చినారు. లెట్స్ గో బేబీ. వస్తున్నా వచ్చేస్తున్నా. మనకి రోడ్స్ అయితే ప్రశాంతంగా ఉంది ఈరోజు. సో ఫ్రీగా రైడ్ అయితే చేయొచ్చు. ఫ్రీగా రైడ్ అయితే అవుతుందని అనుకుంటున్నాం. సో చూద్దాం. సో ఇప్పటికైతే ఏం ప్లాన్ చేయలేదు, బట్ ప్లానింగ్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మదురై రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి ఈవినింగ్ కల్లా ధనుష్కోటి, మరి మ్యాక్స్ నైట్కి కన్యాకుమారి రిటర్న్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఎందుకంటే మన కన్యాకుమారిలో సన్ రైజ్ ఇంపార్టెంట్ కాబట్టి సో అది కవర్ చేసుకుందాం ఈరోజు. మధ్యలో అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆల్మోస్ట్. ఈ రోజుకి వచ్చేసి ప్లాన్ అయితే అది మాత్రమే ప్లాన్ చేసాం, అది మాత్రం అనుకున్నాం. సో బట్ అన్నీ కవర్ చేయగలమా లేదా అనేది చూడాలి ఈరోజు.
మదురైకి అయితే రీచ్ అయిన తర్వాత మదురైని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. యూనో లైక్ మదురైని అయితే పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలి, లైక్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ సోల్. దెన్ ఓన్లీ విల్ గో ఫర్ ధనుష్కోటి. పూర్తిగా కవర్ చేయకుండా అయితే ఏ లొకేషన్ నుంచి అయితే వెళ్ళిపోము. సో అన్నీ కవర్ చేయడానికే ట్రై చేస్తాము. బట్ అన్నీ కలిసి రావాలి, మెయిన్గా టైం కలిసి రావాలి. సో ఇప్పుడు మదురైకి మనకి ఆల్మోస్ట్ 6.5 hours చూపిస్తుంది. మ్యాక్స్ ఒక 80 లిమిట్ మెయింటైన్ చేద్దాం, ఎందుకంటే మనం ఏదో ఇంటెంట్గా ఏదో చూడడానికి అయితే వెళ్ళట్లేదు, ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి స్పీడ్ అవసరం లేదు. సో మ్యాక్స్ ఒక 80 to 90 మెయింటైన్ చేస్తూ ప్రశాంతంగా వెళ్ళిపోదాం. చూడాలి నా బైక్ ఎలా రెస్పాండ్ అవుతుందో ఈ ట్రిప్కి. ఎందుకంటే నేను ఇంతవరకు నా బైక్ ట్రావెల్ చేశాం కానీ మ్యాక్స్ కూర్కి వెళ్ళింది, చిక్మంగళూరు, సకలేష్పుర, మ్యాక్స్ ఇవి మాత్రమే కవర్ చేసింది. లైక్ ఆల్మోస్ట్ వెళ్ళినప్పుడల్లా మ్యాక్స్ ఒక 700 kilometers, యూనో అంతకు మించి అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రాను పోను ఆల్మోస్ట్ 1200. బట్ అక్కడ మనం తిరగడానికి, మరి అక్కడ నుంచి సెకండ్ డే ప్లాన్స్ ఏముంటాయో తెలీదు. సో సెకండ్ డే ప్లాన్స్ ఏంటనేది మనకు తెలియదు కాబట్టి, సో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తామో దానికి మన బైక్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. Everything depends on my bike only, you know. So అది ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. సో ఆల్మోస్ట్ 1 year దాటింది తీసుకొని. సో యూ కెన్ కన్సిడర్ ఇట్ న్యూ బైక్ ఓన్లీ. సో చూద్దాం ఇది ఎలా రెస్పాండ్ అవుతుందో చూసి దాన్ని బట్టి మన ట్రావెల్ ప్లాన్ చేయబడతాం. సో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని మాట్లాడతాను, ఎందుకంటే ఆ విండ్ సౌండ్ అవన్నీ చాలా డిస్టర్బ్గా ఉంటుంది. సో వాయిస్ క్లారిటీ ఉండదు. సో అందుకే హెల్మెట్ పూర్తిగా కవర్ చేసి మాట్లాడతాను. బట్ ఒకసారి ఆ ప్లేస్కి వెళ్ళాక ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మాత్రం హెల్మెట్స్ ఏముండవు కాబట్టి, సో అప్పుడు వాయిస్ అప్పుడు బైక్ కన్నా బై వాక్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి. ఏంట్రా షార్ట్ కట్ యాడికి పోతుంది? షార్ట్ కట్ ఎక్కడ పడుతుంది? ఈ రూటే చూపిల్లరా? ఉందండి, ఇంక అంతే కదా.
అంతా అంతే వస్తుందేమో, వచ్చేసినాం కదా. గైస్, మనం తమిళనాడు బార్డర్కి అయితే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాం. సో రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ, చాలా స్మూత్గా, అంటే చుట్టూ గ్రీనరీ ఉంది ఎక్కువగా. మీరు చూడొచ్చు రోడ్స్ అయితే ఎంత స్మూత్గా ఉన్నాయి, బైక్ ఎంత స్మూత్గా వెళ్తుందో. లైక్ ఎర్లీ మార్నింగ్ రైడ్ అయితే చాలా బాగుంటుంది. లైక్ రోడ్స్ బాగుండి అలా ఎర్లీ మార్నింగ్ రైడ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు ఒకసారి చుట్టూ చూడొచ్చు, మనకి రైన్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. సో బట్ చూద్దాం ఎంతవరకు అయితే వెళ్ళగలమో అంతవరకు వెళ్ళేసి రైన్ ఎక్కడ వస్తే అక్కడ స్టాప్ చేద్దాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం. వ్యూ అయితే కొంచెం బాగానే ఉంది ఇక్కడ. సో మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాం. సో మా వాడు ఎలా రెస్పాండ్ అవుతారని భయం ఉండే, బట్ మా వాడు అయితే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాడు ఇప్పటివరకు. సో ఇప్పటివరకు అయితే ఏ ఫ్లా కనిపించలేదు నాకైతే. బట్ ఈ ట్రిప్ నాకు ఎంతైతే ఇంపార్టెంటో మా వాడికి కూడా అంతే. నాకు ఎంత వాల్యూ అయితే వస్తుందో వీడికి అంతే ఉంటుంది.
టీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫైనల్గా. సో చిన్నగా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. చూసారు కదా క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. మేబీ వర్షం పడే అవకాశం అయితే చాలా ఉంది ఇప్పుడు. సో ఎంత వీలైతే అంత తొందరగా ట్రావెల్ చేద్దాం. ఎంత డిస్టెన్స్ అయితే అంత డిస్టెన్స్ కవర్ చేద్దాం ప్రస్తుతానికి. You can see this location, it's beautiful. Guddabal on the location. So you guys can see, clouds are touching this, hill. It was a proper view, it's a proper view. ఏమైనా ఉందా? వ్యూ సూపర్గా ఉంది కదా. Fucking hell. You know what, that is simply lovely. ఈ యాంగిల్లో మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉంది కదా వ్యూ అయితే. చాలా 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 బాగుంది. A few minutes later. అంతే కదా. దీన్ని పరోటా అని ఎందుకు అంటారంటే పరోటా కాబట్టి. పరోటా ఇట్లుంటుందని నాకు ఇంతవరకు తెలియదు. వేస్తాను. ఏమైంది? భాషతో మనకేం పని కదండా. బతకాలంటే భాష కావాలా ఏంటి? వద్దులే. One eternity later. బయట చూస్తే రోడ్లు బాగున్నాయి, లోపల చూస్తే రోడ్లే బాగాలేవు. అదే కదా, హైవేస్ మాత్రమే మెయింటైన్ చేశారు నీట్గా. అదే కదా, సిటీ ఎక్కువకుండా హైవేని మాత్రం కవర్ చేశారు మంచి మంచి రోడ్లతో. ఏదైతే ఇది చూస్తుంటే మనకి అనంతపూర్ చూసినట్టు ఉంది, 80 feet రోడ్డు.
కోయంబత్తూరు మామూలు ఇదిలే 80 ఫీట్ రోడ్ నుంచి ఇంక అట్లే స్ట్రైట్ టవర్ క్లాక్ అంతా అట్లా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫుడ్ ఏది ఫేమస్? జిగర్తాండానా? మరి గూగుల్లో అయితే చూపిస్తుంది ఇది కూడా ఇక్కడ ఫేమస్ అని. గూగుల్లో జిగర్తాండా ఇక్కడ కూడా ఫేమస్ అని చూపిస్తుంది. మధురా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. మనం ఫైనల్గా మధురైకి అయితే వచ్చేసాం. జస్ట్ ఇక్కడ మీనాక్షి టెంపుల్ కాకుండా ఇంకా ఫేమస్ ఏమున్నాయి? మీనాక్షి టెంపుల్ ఒకటే అయితే ఇంకా మరి ఇంత దారుణంగా ఉండకూడదు మున్సిపాలిటీ. ఇక్కడ చూడు ట్రాఫిక్. తాత అడ్డం పెట్టావే. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అంటే సిగ్నల్ ఎత్తలే కదరా ఎవర్రా? పోలీసులు ఆడున్నారు. సిగ్నల్ వేసాడు. రోడ్స్ మాత్రం దారుణంగా పెట్టుకున్నారయ్యా. మధురై అంటే మంచి పపాయ స్వీట్ లాంటి సిటీ అనమాట. ఎవడు భయ్యా నువ్వు? వర్షం ఏందిరా పొద్దు నుంచి పడుతూనే ఉంది. అదే బెంగళూరు ఉన్నప్పుడు పడమంటే పడదు, రూమ్లో గాలికి కూర్చున్నప్పుడు పడమంటే పడదు. అదే ఇలా ఎంజాయ్ చేద్దాం బయటకు వద్దాం అన్నప్పుడే పడుతుంది.
టెంపులా டெம்பிள் ரூட் இல்லை நடந்து பைக்கில் போகணும்னா போய் அப்படி சுற்றி வரணும். இதுனா அந்த பக்கம் வந்து டாக்டர் బాలేదయ్యా ఇది. ఫైనల్గా మనం మధురైకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో, స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అంతా. టెంపుల్కి అయితే వెళ్దాం డైరెక్ట్గా. రోడ్ ఇట్లా పెట్టుకోవడం అని మొక్కల ఇదేనా ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకెక్కడ చూపించింది సందులు వేసిపోతున్నావు. అదే గూగుల్ తల్లిని నమ్మితే ఎట్లా? Now I am in Madurai in front of the iconic Meenakshi Amman temple. ఇదే కదా మధురైకి గర్వం. ఆల్మోస్ట్ 2500 years హిస్టరీ ఉన్న లెజెండరీ టెంపుల్ అనమాట. ఇక్కడ చూసిన వెంటనే ఏదో ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది కదా. ఈ స్ట్రీట్స్ చూడండి ఒకసారి ఎంత ప్రాపర్గా ఉన్నాయో. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. మనకి లైట్గా వర్షం కూడా పడుతూ ఉంది. అప్పుడే స్టార్ట్ అయింది. ఆఫ్ ద ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఇన్ ఇండియా. బేసిక్లీ మధురై అంటేనే హిస్టరీ, కల్చర్స్, టెంపుల్స్, ఫుడ్. టుడే అన్నీ ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. The people, the culture, food. సో అయితే మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి మీనాక్షి టెంపుల్. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ రాజా టవర్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఉన్న గోపురమ్స్ చాలా కలర్ఫుల్గా అండ్ డీటెయిల్ క్రేవింగ్స్తో ఉన్నాయి. అండ్ ద స్కల్ప్చర్స్ and the art చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉంది. మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా జరుగుతూ ఉంది. లైక్ అన్ని ద్వారాలు అలాగే ఉన్నాయి. రోడ్స్ అయితే మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో. చుట్టూ షాప్స్, స్టాల్స్ లాంటివి చాలా బాగున్నాయి. అండ్ ఫ్రీగా ఉంది స్ట్రీట్ అంతా. మేబీ ఇప్పుడు సీజన్ కాకపోవచ్చు.
గుడి చుట్టూ బాగుంది. స్పేస్ ఉన్నల్లా ఆ. కరుంగలి మాల విన్నాను కదా, దాని గురించి నేను విన్నా. ధరించండి కరుంగలి మాల. అయిపోయింది. నీకుందే నీకుందే. సిగరెట్లు అన్నీ ఎడతాను. ఏందో ఫోటో పడదాం తీసుకుందాం అనుకుని కత్తే ఉన్నాయి. మొత్తం రిపేర్ అయ్యి ఒకటి లేదు. లోపల కూడా అత్తే ఉంది బ్రో, లోపల కూడా అత్తే ఉంది. మొత్తం అన్ని కట్లు పట్టలే. మేబీ మనం రాంగ్ టైంలో వచ్చినామేమో. కన్స్ట్రక్షన్ చేద్దాం మనం రాంగ్ టైం అని ఏం కాదనుకో, అందరూ రాంగ్ టైమే. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు శబరిమలకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు పెట్టుకోకూడదు పని అంత వాళ్ళు చుట్టూ లేడీస్ అంతా. ఇంకా అన్ని గోపురాల్లోనూ ఏదో ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూనే ఉంది. చుట్టూ చీరల షాపులు ఎక్కువ. ఓకే గైస్, ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. రైట్. ఓకే గైస్, దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది మనకు. మీరు చూడొచ్చు నదిని. I hope you guys like my video. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. లోపల కెమెరా అలో లేదు, సో somehow we manage to capture small thing. Okay guys, that's all from Madurai. Thanks for watching the video guys.